పండ్ల మొక్కలు నాటుకునే రైతులకు శుభవార్త. పండ్ల మొక్కలు నాటుకునే రైతులకు శుభవార్త. అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో రాజకీయాలకు, కుల మతాలకు, పేద ధనిక వర్గాలకు అతీతంగా ప్రతి గ్రామంలోన 5 మందికి పైన ఎంతమంది ఉన్నా సరే బోరున్న ప్రతి రైతుకు భూమి పాస్బుక్లో 10 ఎకరాల లోపల ఉన్న వారి అందరికీ ఆగ్రో ఫారెస్ట్రీ వారు రేట్స్ సంస్థ ద్వారా చీని, నిమ్మ, మామిడి, సపోటా, నేరేడు, మహాగని, టెంకాయ చెట్లు, ఎర్రచందనం మొక్కలు ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం జూన్ 15 వరకు మాత్రమే. మీరు సంప్రదించవలసిన అడ్రస్ శ్రీ సత్యసాయి జిల్లాలో గాండ్లపెంట్ల మండలం, కటారపల్లి క్రాస్, రేట్స్ ఆఫీస్. అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం బైపాస్, విద్యానగర్, రేట్స్ ఆఫీస్. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలం, రేట్స్ ఆఫీస్. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల పరిధిలోని రాగానపల్లి గ్రామానికి చెందిన జి రామచంద్రకి 351 సర్వే నెంబర్లో 3 ఎకరాలు ప్యాలో ల్యాండ్ ఉండేది. ఈ ప్యాలో ల్యాండ్ను సాగులోకి తీసుకురావడం జరిగింది. చూడండి, ఇతనికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 పేర్లు, ఒకరు పెద్ద కుమారుడు గంగరాజు, రెండో కుమారుడు జగన్మోహన్. వీళ్ళకి చుక్క నీరు లేదండి, బోరుబావు అనేది లేదు. కానీ వీళ్ళు మొక్కలు నాటుకొని బ్రతికించుకొని జీవనం సాగించుకోవాలనే ఒక ఆశ, ఒక పట్టుదల అనేది ఉంది. వాటిని రెడ్స్ సంస్థ వారు గమనించి వీరికి ఆగ్రో ఫారెస్ట్ ద్వారా సేట్రీస్ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎకరాలకు సంబంధించి మామిడి, జామ, అంజూర, మహాగని, టెంకాయ చెట్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 రకాల మొక్కలను వీళ్ళు కన్న బిడ్డల కంటే ఎక్కువగా సాగుకోవడం జరుగుతున్నది. చూడండి, వీరికి బోరుబావు లేకపోయినా కానీ సొంత పెట్టుబడితో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకొని, చూడండి, ఇంత ఉన్న మొక్కలను ఎంత ఏపుగా, ఎంత పెద్దగా వచ్చేటట్టుగా వీళ్ళు బాగా పెరిగేటట్టుగా చూసుకున్నారు. ఇంకోటండి, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ మొక్కలను పెంచడం జరుగుతున్నది. చూడండి, జామ చెట్లు కూడా ఒక్కసారి గమనించండి. జామ చెట్లు కూడా చూడండి, ఇంత ఉన్న ఎంత మొక్క అయిందో. ఇవి చూడండి, కాపు కూడా చూడు, విపరీతంగా కాపు కూడా రావడం జరిగింది. ఈ మొక్కలు నాటుకొని ఇప్పటికీ 8 నెలలు అవుతున్నది. ఈ 8 నెలల్లోన వాళ్ళు జామ, అంజూర కాయలు కూడా అమ్ముకోవడం జరిగింది. జామ 30 కేజీలు వాళ్ళు అమ్మడం కూడా జరిగింది. ఈ రైతులు చూడండి, అంజూర కూడా ఒకసారి గమనించండి. చూడండి, అంజూర చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదంతా కాపండి. చూడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాయలు. ఈ మొక్కే కాదండి, మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఇక్కడ ఈ 3 ఎకరాల్లో ఉన్న అంజూర చెట్లలో కాపు రావడం, అదేవిధంగా జామ చెట్లలో కూడా కాపు రావడంతో ఆ రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుల ద్వారానే ఈ మొక్కలు ఏ విధంగా బతికించుకున్నారు, వీటికి ఏ విధంగా నీళ్లు పెట్టుకున్నారు, వీటికి ఏ విధంగా ఆ ప్రకృతి వ్యవసాయం చేశారో ఆ రైతుల ద్వారానే వాళ్ళ నుండే మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మాది సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానపల్లి గ్రామం అండి. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది. దీనికి చాలా ఏళ్ళగా బీడు భూమిగా ఉన్నది. దీన్ని మాకు సార్వార్ రెడ్స్ సంస్థ సారోళ్ళు వచ్చి, ఏమయ్యా మీరు భూమి ఇంత ఖాళీగా పెట్టుకున్నారు, భూమి ఉంది, చెట్లు ఇస్తాము, సాక్కోండి అయ్యా అని చెప్పినారు. ఏం సార్, మేమేమన్నా డబ్బులు ఏమన్నా ఇవ్వాలా అని అడిగితే, డబ్బులు మీరేం 10 రూపాయలు ఇవ్వద్దండి, మాకు మీకు చెట్లు ఇస్తాము, మీరు చెట్లు సాక్కోండి అని చెప్పినారు. మాకు ఏమేమి చెట్లు ఇస్తారు సార్ అంటే, సారోళ్ళు మామిడి చెట్లు, అంజూరు చెట్లు, జామ చెట్లు, మహాగని చెట్లు,
టెంకాయ చెట్లు, ఈ 5 రకాల మొక్కలు ఇచ్చినారు సార్ మాకు. మేము ఈ చెట్లకు మాకు బోరు బావి ఏమి లేవు సార్. మాకు ఏమి లేకపోయినా మా సొంత డబ్బులతో ట్రాక్టర్లతో ట్యాంకర్తో నీళ్ళు తోలుకొని ఇప్పటికే 8 నెలలు అయింది సార్ చెట్లు ఇచ్చి మాకు. ఈ 8 నెలలను ఇంకా మేము మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని చెట్లు సాగుకుంటున్నాము. మాకు ఇప్పటికి జామ చెట్లు ఆల్రెడీ ఒకసారి అంత దావుంటి వచ్చిపోయే వాళ్ళంతా తినేసినారు. ఒక కోత, ఇంకో కోత కోసుకొని కాయలు అమ్ముకొని దీంతో జీవనం చేసుకోవాలని చెట్లను బాగా కాపాడుకుంటూ బాగా చేసుకున్నాం సార్. మాకు ఇప్పటి వరకు అయితే మేము రసాయనిక మందులు అయితే ఇంతవరకు కొట్టలేదు. ప్రకృతి రకమైన వ్యవసాయం ద్వారా చేసుకునే మందులే చేసుకొని ఇప్పటికి చెట్లను అయితే బాగా కాపాడుకుంటున్నాం సార్. మాకు రెడ్ సంస్థ వారు చెట్లు ఇవ్వడం ద్వారా మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ సార్ వాళ్ళకైతే మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఇంకా మాకు చెట్లు ఇట్లా డ్రిప్పు ఇవన్నీ ఇస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. ఇంక మాకు ఈ డ్రిప్పులు ఇవన్నీ ఇవ్వాలని చాలా మరీ కోరుకుంటున్నాం రెడ్ సంస్థ వారిని. ఈ చెట్లు ఇచ్చిన దానికి మమ్మల్ని ఇట్లా బతుకోమని చెప్పిన దానికి చాలా ధన్యవాదాలు సార్. సెలవు సార్. నమస్కారం అండి. అది గెట్టు అవతల మా చేను, గెట్టు యువతల మా మామ చేను. మా మామ డబ్బులకు 210 రూపాయలు పెట్టి చెట్టు తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చిన చెట్టు పెట్టి కూడా ఇప్పటికి సంవత్సరంగా వస్తుంది. సంవత్సరమైనా చూడండి చెట్లు ఈ ప్రకారంగా పైన చెట్టు ఎండిపోయి విరిగిపోయి కింద మాత్రం ఎగురేసింది, చెట్టు చనిపోయింది. మాకు ఫ్రీగా ఇచ్చిన చెట్లు మాత్రము ప్రతి చెట్టు బతికింది. మాకైతే రెడ్ సంస్థ వారు బ్రహ్మాండమైన చెట్లు ఇచ్చినారు. మా మామ ఇప్పటికి సంవత్సరమైంది పెట్టి ఈ చెట్లు పెడితే కూడా ఈ చెట్టు పైదంకా 2 ఏళ్ళ చెట్టు అండి, 2 సంవత్సరాల చెట్టు. 2 సంవత్సరాల చెట్టు అయినా పైన ఎండిపోయి కింద మాత్రమే ఎగురేస్తానండి చెట్టు. ఇది దాదాపు ఇట్లా 50 చెట్లు 60 చెట్లు చనిపోయినాయి. మాకైతే రెడ్ సంస్థ వారు బ్రహ్మాండమైన మంచి చెట్లు ఇచ్చినారు. చెట్టు చిన్నదైనా దాని చెట్టు మాత్రం ఆరోగ్యకరంగా మంచిగా పెరుగుతుంది చెట్టు. మాకైతే ఈ చెట్లు 2 సంవత్సరాల చెట్లు అయినా డబ్బులు పెట్టి 210 రూపాయలు పెట్టి కొనకొచ్చినా కానీ ఒక చెట్టు మాత్రం 50-60 చెట్లు మాత్రం వెళ్ళిపోయాయి దీంట్లో. మా మామకు బోర్ ఉందండి, మాకు బోర్ లేదు. మేము మాత్రం నీళ్ళు ట్యాంకర్తోనే తోలుకుంటున్నాం, ట్యాంకుతోనే కాపాడుకుంటున్నాం చెట్లు. మా మామకు నీళ్ళు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి, నీళ్ళు సాగుకుంటున్నాడండి మా మామ సాకినా ఈ ప్రకారం నీళ్ళు వేసినా చెట్టు మాత్రము చనిపోతూనే ఉన్నాయి చెట్లు. ఇవి ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి చేసినా కానీ మా మామకైతే చెట్లు నిలవల్ల. మాకు రెడ్ సంస్థ వారు ఫ్రీగా చెట్లు ఇచ్చినా మాకు చెట్లు ఎట్ట ఇస్తారనుకుని ఆలోచన చేసుకున్నా మేము. మాకైతే బ్రహ్మాండమైన చెట్లు ఇచ్చినారు. మాకు బాగా బతుక్కోవడానికి మంచి జీవనోపాధి చూపించినారు. మాకైతే రెడ్ సంస్థ వారు మేము చాలా రుణపడి ఉన్నాం సార్. మాకు